బ్రేకింగ్ న్యూస్ నీటి వినియోగంపై కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది ఏపీ జలవనరుల శాఖ. కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో కాలువలకు విడుదల చేసిన నీటి పరిణామంపై మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఇక గతేడాది జూరాల నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ప్రాజెక్టులన్నీ నిండి నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయిందని తెలిపింది. ఇక దీంతో పంటలకు అవసరం లేకపోయినా ఆ నీటిని కాలువల ద్వారా చెరువులు వాగుల్లోకి మళ్లించినట్టు తెలిపింది ప్రభుత్వం. ఇక అందుకే ఆ నీటిని ఏపీ కోటా లెక్కల నుంచి మినహాయించాలని కోరింది. నాగార్జున సాగర్ కుడి కాలువ కింద 4 టీఎంసీలు, ఎడమ కాలువ ఏపీ పరిధిలో 9.41 టీఎంసీలు కలిపి మొత్తం 52.111 టీఎంసీలను వాడుకున్నట్లు తెలిపింది. ఇక ఆ నీటిని కోటాలో తగ్గించి చూపాలని రిక్వెస్ట్ చేసింది.